అల్హమ్దులిల్లాహ్ అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న జరిగిన క్లాస్ పూర్తిగా అవలేదు, కాబట్టి ఈరోజు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాము. ఇది ప్రాక్టీస్ చేయాలి. మనం నేర్చుకున్న మద మదల్ సగీరా, అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్, లేదా మదల్ బదల్, మదల్ అస్లీ, మదల్ వాజిబ్ ముత్తసిల్, యాలీన్, వావ్లీన్. ఈ ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అన్ని ఈ పేజెస్లో ఉన్నాయి. ఈ పేజ్ తర్వాత పేజ్లో ఇన్షాల్లా మరలా ఈరోజు కూడా ఇది ప్రాక్టీస్ చేద్దాము. చదవండి. బిస్మిల్లా. इंशाअल्लाह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आमना आवा आनियतिन इलाफी ऐन बिही जा जिया యా जी కాదు, జీ ఆ. जिया जुइन खौफिन खैरुन दाऊदु ذلك रजु शा'a मालिकी షైన్ తోగో ఇంకోసారి చెప్పండి. ఇది షైన్ షై ఇన్, చివరి అక్షరం కూడా చక్కగా చదవాలి. షైన్ హ్మ్. తోగో తోగో తైరన్ ఆదిన్ అలా ఐనున్ ఫీహి قال قول كان قيدا كيف لوح ليس مالا نارا ماء ويل يوم ليس అది అయిపోయింది. దాని తర్వాత يره حاسد حافظ دافق شاهد عابد عائلا غاسق ناشر والد أعوذ أكيد يخاف يداه يقال يرابا حسان ఇది తప్పు చదివారు. ఇది తప్పు చదివారు. తురాబన్ సార్ తురాబన్ హిసాబన్ సుబాతన్ సిరాజన్ సలామున్ సిదాదన్ షిరాబన్. లేదు, షీషన్ షీ కదా, షరాబన్ స్వబాబన్ ఆమిన్ అజాబున్ అతాఅన్ వసాఅన్ కితాబన్ కిరామన్ లిబాసన్ లిబాసన్ లిసానన్ మాబన్ మతాఅన్ ముతాయిన్ మాషన్ మఫాజన్ మిహాదన్ నబాతన్
వికా విఫాకన్ సుబూరన్ రసూలిన్ సుహు సుహూదు షుహూదు షుహూదున్ సుహూదున్ ఫుయ్ హూదున్ హూదున్ ఉజూహున్ 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 అసీమిన్ అలీమిన్ బసీరన్ ఖబీరన్ రహీకిన్ షహీదున్ అజీమిన్ قريبا قرابا كريم مجيد محيط نعيم يتيما يسيرا روادا رويدا قريش إيشاد الموءودة موضوعة موازينه يومئذ. మాషాల్లా బాగా చదివారు మీరు. నిన్నటి కంటే ఈరోజు చాలా బాగా చదివారు. నెక్స్ట్ నిన్న చదవని వాళ్ళు, ఈ పేజెస్ నిన్న చదవని వాళ్ళు ముందుగా చదవండి. నిన్న చదవని వాళ్ళు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్ షేక్. నేను చదవలేదు షేక్. నేను ఓకే, చదవండి. మన ఆవా ఆనియతిన్ ఈలాఫి అయినా బిహి జాఅ జీఅ జూఇన్ ఖౌఫిన్ ఖైరున్ దావుదు ذلك రజు షాఅ మాలికి షైఇన్ తగౌ తైరన్ ఆదిన్ అలా ఐనున్ ఫీహి قال قول كان كيدا كيف لوح ليس مالا نارا ماء ويل يوم يره حاسد حافظ دافق شاهد عابد عائلا غاشك ناصر والد أعوذ أكيد వేరు చేయాలి. أعوذ أكيد يخاف يداه يقال ترابا حسابا سباتا سراجا سلام شدادا شرابا صوابا طعام عذاب عطاء غشاء كتابا كراما لباسا ఇక్కడ తప్పు చదివారు, ఇంకోసారి చదవండి. ఉషా కాదు ఇది. గుషా షాది. ఓకే గుసాన్ కితాబన్ కిరామన్
లిసాబన్ లేదు. లిబాసన్ లిసానన్ మఆబన్ మతాఅన్ ముతాయిన్ మఆసన్ మఆషన్ మఫాజన్ మిహాదన్ నబాతన్ విఫాకన్ సుబూరన్ రసూలిన్ షుహూదన్ షుహూదున్ షుహూదున్ ముహీతున్ లేదు. అంటే పైన వేసాక ఊదున్ వుజూహున్ జీమ్ కరెక్ట్ గా రావాలి. ఉజూహున్. ఉజూహున్ అష్ అస్ అస్ అసీమిన్ అలీమిన్ బసీరన్ కబీరన్ రహీకిన్ షహీదున్ అజీమిన్ కరీబన్ కరీమిన్ మజీదున్ ముహీతున్ నయీమిన్ యతీమన్ యసీరన్ రువైదన్ ఖురైషిన్ ఇషా ఈషతిన్ ఇంకోసారి అల్మౌ ఈషతిన్ ఇక్కడ దీర్ఘం ఉంది, యామత్ ఉంది. ఈషతిన్ అల్మౌదతన్ అల్ మౌఊదతు. తాషే కది సార్ అల్మౌదతు మౌజూఅతున్ మవాజీనుహు యౌమైజిన్ మాషాల్లా, బాగా చదివారు మీరు కూడా. నెక్స్ట్, నిన్న చదవని వాళ్ళు చదవండి. నిన్న చదవటానికి అవకాశం దొరకని వాళ్ళు చదవండి. బిస్మిల్లా. Assalamualaikum warahmatullahi wabarakatuh. Syekh. అలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. Bismillahirrahmanirrahim. Amana, awa, ఆవా. awa, amana, awa, వా కాదు, ఇక్కడ అలిఫ్ సగీరా ఉంది కదా, awa, వా ఆపకూడదు, దీర్ఘం తీయాలి. ఆ వా. awa, వాకు దీర్ఘం aniyatin, ఉంది, అలిఫ్ సగీరా. awa, ఆ ఎలా దీర్ఘం తీస్తున్నారో వా ఫథా అలిఫ్ వాకి సగీరా. కూడా వా. awa, ఆవా. awa, amana, awa, లేదు, మీరు ఇక్కడ ఎన్ని దీర్ఘాలు ఉన్నాయి? రెండు దీర్ఘాలు తీయాలి. మొదటి దానికి దీర్ఘం తీస్తున్నారు, రెండో దానికి తక్కువ తీస్తున్నారు, రెండు సమానంగా తీయాలి. awa, awa. వెరీ గుడ్. మొదటి నుంచి. Bismillahirrahmanirrahim. Rabbi yassir wa la tu'assir wa tamim bil jawab ka nasta'in bi akhtar. Bismillah. Amana, awa, awa, ఆవా. awa, aniyatin. Okay, Sheikh. Awa, కరెక్ట్. aniyatin, ilafi, లేదు, ilafi, లేదు. ilafi. ఓకే. Aina, bihi, ఇక్కడ దీర్ఘం తీయాలి కదా. bihi. లేదు, ఇది హర్కత్ ఉంది. బిహి, బా కస్రా బి, హా కస్రా బి. యా సగీరా. బిహి. వెరీ గుడ్. యా సగీరా కనపడుతుందా మీకు స్క్రీన్ పైన? ఉంది షేక్. మరి దీర్ఘం తీయాలి కదమ్మా. బిహి, బాకు కాదు, హాకు దీర్ఘం తీయాలి. బిహి, బిహి. బిహి, బా కస్రా బి, బిహి. దీర్ఘం లేదు. హా కస్రా యా సగీరా హీ. బిహి. బిహి, మీకు అర్థం కాలేదనుకుంటా ఇది. బిహి. మీకు అర్థమైందా మధ్య ఎందుకు తీయాలో? యాకి ఇక్కడ యా సగిరా ఉంది కాబట్టి ఈ సెకండ్ వన్ కి దీర్ఘం తీయాలి మనము. ఫస్ట్ వన్ హర్కత్ కాబట్టి చూసి చదవాలి. కరెక్ట్. ఇంకోసారి చదవండి. బిహి. వెరీ గుడ్. జా
జీఅ జూఇన్ కౌఫిన్ దీర్ఘం లేదు, త్వరగా చదవాలి. కౌఫిన్ కౌఫిన్, కౌఫిన్ ఓకే ఖైరున్ ఖైరున్, ఖైరున్ కా కాదు, ఖైరున్, ఖైరున్ 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 దావూదు దావూదు జాలిక రజూ రదు, సారీ రదు షా మాలిక మాలిక్ సారీ మాలికి షై షై ఇన్ షై దీర్ఘం లేదు, ఇన్ షైఇన్, షై ఇన్ తొగా తగౌ తైరన్ ఆదిన్ ఆలా ఐనున్ లేదు, ఇది తప్పు చదివారు. ఆల్ అలా ఇది కరెక్ట్. అలా, అలా ఐనున్ ఫీహి ఫీహి ఇక్కడ దీర్ఘం తీయాలి, యా మధ్య. ఫీహి ఫీహి ఖాల కౌలున్ కాన కాన కైదన్ కైఫ లౌహిన్ లైస లైస మాలన్ నారన్ మా ఇన్ వైలున్ యౌమిన్ యరహు హాసిదిన్ ఇక్కడ దీర్ఘం తీయాలమ్మా. యరాహు 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 సారీ యరాహు లేదు, బహుసకినండి యరాహు తప్పు. హాకి బహుసగిరా ఉంది ఇక్కడ ఈ దీర్ఘం హర్కత్ తీయాలి. దీర్ఘం ఇక్కడ తీయాలి, మీరు ఇక్కడ తీస్తున్నారు. యరాహు యరాహు ఇక్కడ రాకి దీర్ఘం- మోట చదవాలి యరాహు రా మీద దీర్ఘం లేదు కదా, రా ఫతారా. యరాహు యరాహు హాసిదిన్ హాఫిజున్ డాఫికిన్ డాఫికిన్ షాహిదిన్ ఆబిదిన్ ఆబిదున్ ఆబిదున్ ఇలన్ సారీ ఓకే ఇలన్ ఇంకా దీర్ఘం తీయండి. ఇలన్ వాసికిన్ వాసికిన్ నాసిరిన్ నాసిరిన్ వాలిదిన్ ఊజు అకీదు అకీదు యకాఫు యకాఫు యదాహు యదాహు యకాలు తురాబన్ తప్పు చదివారు ఇది. తురాబన్ లేదు, దానికంటే ముందు యుకాలు ఫతా చదివారు, దమ్మా ఇది. సారీ యుకాలు తురాబన్ హిసాబన్ సుబాతన్ సిరాజన్ సలామున్ షిదాదన్ షరాబన్ సవాబన్
తో తఆమిన్ తఆమిన్ అజ అజాబున్ అత్ एक मिनट शेख आता आता अन this is correct शेख కరెక్ట్. आता अन आता अन गुशा गुसा अन किताबन మరి ఈ మూడు కిరా ఒకే విధంగా చదివారు మీరు. ఇది మద్దల్ వాజిబ్ ముత్తసిల్ కదా, దీనికి డబల్ రావాలి. ఇది 2 హరకాతులు, ఇది 4-5, ఇది 4-5, కానీ చదవటంలో 3 ఒకేలాగా చదివారు. దీనికి ఎక్కువ దీర్ఘం తీయాలి కదా. एक मिनट అజాబున్ ఇది 2 హరకతులు ఇక్కడ అతా అతా అన్ ఉమ్. చారు అతా అన్ గుషా గుసా అన్ కితాబన్ కిరామన్ లిబాసన్ లిసాన లిసానన్ మఆ మఆబన్ మత్ మత మతాఅన్ ముతాఇన్ మఆస్ మఆషన్ మఆషన్ మఫాజన్ చివరి అక్షరం మిహా తప్పు చదివారు. మహా మఫాజన్ లేదు జన్ మఫాజన్ లేదు. జ జ మఫాజన్ ఉమ్. మఫాజన్ మిహాదన్ న నబాతన్ వకాఫ్ సారీ వఫాకన్ తప్పు. వ వఫా 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 తప్పు. సారీ కింద కసరా విఫాకన్ కరెక్ట్. విఫాకన్ ఖన్ విఫాకన్ సెకండ్ కా విఫాకన్ సుబా సుబా సుబారన్ తప్పు. శుబారన్ తప్పు. ఇది సుబా బా వౌపిష్ బు సుబా రా ఇది రా దో ఫతరన్ రెండో అక్షరంలో తప్పు చేస్తున్నారు. బా బా వౌపిష్ బుషి ఉమ్. మరి బూ అన్నప్పుడు మీరు బా ఎందుకు చదువుతున్నారు? సుబారన్. ఓకే సుబూరన్ వెరీ గుడ్. రసూలిన్ షుహూదున్ ఈ కాఫ్ ఐట్ పేష్ కుయూదున్ లేదు కుయూదున్ లేదు. కుయూదున్ కుఊదున్. ఆయన కలిపితే ఐన్ దమ్మ వావ్ సుకూన్ ఊ. కుఊదున్. కుఊదున్ ఉజూరున్ సారీ ఉజూహున్ ఆసిమిన్ తప్పు. ఆషిమిన్ తప్పు. హంజా షీన్ యాజర్ షీ ఆషిమిన్ తప్పు. ఆసిమిన్ ఇది సా ఆసిమిన్ సీన్ యాజర్ సి హంజా ఫతా ఆసిమిన్ లేదు. హంజా ఫథా ఆ. ఆసిమిన్ దీర్ఘం హంజా ఎందుకు ఫతా తీస్తున్నారు? దీర్ఘం ఎందుకు తీస్తున్నారు ఇక్కడ? హంజా ఫథా ఆసిమిన్ ఆ. హంజా ఫతా ఉమ్. ఆసిమిన్ ఆ దీర్ఘం తీస్తున్నారు మీరు. హంజా ఫథా ఆ.
ఆ ఓకే జల్దీ చదవాలి. ఆసిమిన్. ఇక్కడ ఏం చేయాలి? సా కస్రా యా సుకూన్ జంట ఇది ఆ, మధ్య జంట. అవును షేక్. సాయాజర్ సి ఆసిమిన్. ఇక్కడ దీర్ఘం తీయకూడదమ్మా. ఆ ఆల్లో మొదటి ఆ చదవాలి. ఇక్కడ హంజా ఫథా ఆ. అదే షేక్ చదవడం ఎలా వస్తా? ఆసిమిన్. లేదు, అసీమిన్. ఆహా. అసీమిన్. హంజా ఫథా ఆ, సా కస్రా యా సుకూన్ సి, అసీ, మీమ్ కస్రతేన్ మిన్, అసీమిన్. అసీమిన్. అలీ అలీమిన్. ఆ, నాసిర్ నాసిరన్. లేదు, నాసిరన్. సీన్ యాజేర్ సి. సాద్ ఇది. సాది యాజేర్ సి. అ- అ- నాసిరన్. సారీ నాసిరన్. చుక్క ఎక్కడ ఉంది? బ అయ్యో. బాసిరన్. బాసిరన్. ఆ, తప్పు. కప్. స్పెల్లింగ్ బాసిరన్ కూడా బసీరన్. బసీరన్. కరెక్ట్. ఆ, ఖబీరన్. ఖబీరన్. ఆ, రహీకిం. రహీకిం. రహీకిన్. కరెక్ట్. ఆ, ష- షాహిదున్. లేదు, షహీదున్. కరెక్ట్. ఆ ఆజిమిన్. తప్పు. ఆ అజీమిన్. సారీ అజీమిన్. జా రావాలి. అజీమ్. తా జా. అజ్- అజీమిన్. అజీమిన్. కరీ కరీబన్. 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 కరీమిన్. ఆ, ఇక్కడ వచ్చేసి కి- ఇది ఏంటి షేక్? జీమ్. జీమ్ జీ- ఆ, షేక్ ఇది ఏంటో తెలియట్లేదు. హాస్. మీమ్ ఫథా మా, మీమ్ ఫత్ మీమ్ జీమ్ ఫత్తమా. కస్రా యా జీమ్ సుకూన్ షేక్ మీమ్ ఫత్తా మా, యా మా. ఓకే అయిపోయింది. జీమ్ కస్రా యా సుకూన్ జీ. జీమ్. జీమ్ కస్రా యాసుకున్ జీ. మజీదున్. హ్మ్. ముజ్ ముహీతున్. వెరీ గుడ్. ముహీతున్. ఆ, నయీ నయీమిన్. నయీమిన్. కరెక్ట్. యా యత్ యత యతై యతైమన్. లేదు, కస్రా చూడండి. ఇక్కడ కస్రా యా సుకూన్ వావ్లీన్ కాదు ఇది. ఫథా ఉంటే వావ్లీన్ యతీమన్. ఇది. యతీమన్. 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 యా యా యాసిరన్. యాసిరన్. లేదు, యా యా ఫత యా సీన్ యాజేసి యాసిరన్. ఇక్కడ దీర్ఘం ఎందుకు తీస్తున్నారమ్మా? యా ఫథా యా, ఇది కరెక్ట్. యాసిరన్. హా, యాసిరన్. ఆ, మీరు చదివేది ఎలా ఉందంటే యా ఫత యా సీన్ యాజేసి యాసిరన్. యాసిరన్. ఇది చదువుతున్నారు మీరు. యసీరన్. అదే ఈ తప్పు మీ మాటి మాటికి రిపీట్ అవుతుంది. ఫథా అని చెప్తున్నారు దీర్ఘాలు కానీ దీర్ఘం వస్తున్నాయి. తీస్తున్నారు. ఇక్కడ దీర్ఘం లేదు దీర్ఘం కదా. వస్తుంది. హా, దీర్ఘాలు వస్తున్నాయి అన్నింటికి. ఆ, యసీరన్. మీకు అర్థమైంది అది చేసే తప్పు? ఇంతకుముందు చాలా సార్లు వచ్చింది అర్థమైంది. దాని తప్పు. అర్థమైంది షేక్. యా యసీరన్. ఫథా యా ఉంటే దానికి దీర్ఘం తీయకూడదు కదా. అవును షేక్. ఓకే, యసీరన్. యసీరన్. రువా రువాదన్. లేదు, వౌ యాజేర్ వై. రువైదన్. వెరీ గుడ్. కురైషిన్. కురైషిన్. కరెక్ట్. ఇషా ఇషాతిన్. లేదు, స్పెల్లింగ్ చూడండి.
ఈషతిన్ వెరీ గుడ్. అల్ మావుదతు అల్ మౌఊదతు మౌ ఇది ఇక్కడ అల్ వావులి మౌ ఉంది. అల్ మౌదతు ఉమ్. అల్ మౌదతు మౌ మౌజు మౌజుఅతు మౌదుఅతున్ మౌజుఅతున్ మౌజుఅతున్ ఉమ్. మవాజీనుహు ఇక్కడ దీర్ఘం యౌమ ఇజ్ మవాజీనుహు దీర్ఘం ఉంది చివర్లో వావ్ సగీరా. మవాజీనుహు వెరీ గుడ్, యౌమ ఇజిన్ కరెక్ట్. అందరూ చదివేశారు కదా నిన్న ఇవాళ కలిపి? ఎవరైనా చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? अस्सलाम शेख। वालेकुम सलाम. नहीं पढ़े आप? शेख ने नहीं नहीं शेख, मैं इधर ड्राइविंग में था, 2 दिन से अटेंड नहीं करा ओके पढ़िए. इंशाल्लाह। बिस्मिल्लाह। आमना आवाया లేదు आवाया हमजा फतहा आवा Very आवा ఆవా. आवा ఉమ్. आनियतिन इलाफी आई आइनन आइना बिही जाआ जी जिया जिया शेख करेक्ट है ना जी జీమ్ जीम కస్రా का యా మద్. జీమ్ కస్రా యా మద్. जिया आ లేదు जिया జీ ఆ. जिया ఆ యా కాదు ఆ. జీ ఆ. जिया యా కాదు ఆ. జీ ఆ. जिया ఉమ్. जुइन खौफिन खैरुन दाऊदु దీర్ఘం తీయాలి. दाऊदु ఉమ్. ज़ालिका रसूहु లేదు शा తప్పు शेख చదివారు. रसूहु తప్పు చదువుతున్నారు. रदूहु ఆ, ఊ ఊ లేదు అక్కడ. రదు. रदू शाआ मालिका मालिकी सॉरी शाइन शाइन ఇది చదువుతున్నారా? शयिन शयिन ता ताया ता फतहा ता आइन फतहा आ ताया शेख లేదు తగా. तगा बिस्मिल्लाह ता शेख ता तगाऊ तगाऊ తా తా أخي تا తా تا గౌ تا غو తగౌ. تغو طيرا عاد آلا లేదు آلي آلا العين فتحة آلا ఐన్ మీద దమ్మ ఇది మద్ లేదు కదా. ఐన్ ఫతా. آ లాం ఫతా లిఫ్ సగీరా లా ఆలా. ألا ألا عين فيه فيه ఫీహి فيه فيه قال ఇక్కడ యా మద్ ఉన్నది. ఫా కస్రా యా సుకూన్ ఫీ. హా కస్రా హి ఫీహి. فيه اوكي شيخ فيه خال
خول కాఫ్ ఫతహ వావ్ సుకూన్ కౌ. خول మీరు చివర్లో చేరారు కదా క్లాసులో. సార్ లేదు షేక్, నేను 3 days నుంచి మిస్ అయినాను షేక్. 3 days నుంచి మిస్ అయ్యారు. అవునవును షేక్. మరి రికార్డ్ చేసి మరి యూట్యూబ్లో వేస్తున్నాం కదా, అది చూసారా, విన్నారా? అవును సార్, అదే ఫాలో అవుతున్నాను షేక్. ఫాలో అయితే మరి తప్పులు రాకూడదే. కొంచెం వావ్ లీన్, జర్నీలో ఉంటుంది. వావ్ లీన్, యా లీన్ తక్కువ సిలబస్, ఇది ఎక్కువ సిలబస్ కాదు. కౌలున్. ఖౌలోన్ చూస్తాను షేక్, ఈ రోజు నుంచి చాలా ఫాలో అవుతాను. కానా కైదన్ కైఫా లౌజిన్ జీమ్ కాదు, హా ఇది. లౌహిన్ లైసా మాలన్ నారన్ మాయి వైలున్ యౌమిన్ యరాహు హాసిదిన్ హాఫిదూన్ దాఫిఖిన్ షాహిదిన్ ఆబిదున్ అలీలన్ ఆలిలన్ ఆసిఖిన్ నాసిరిన్ వాలిదిన్ అఊదు అకీదు యజాఫు కరెక్ట్. పైన చుక్కుంది. యఖాఫు. యఖాఫు యదాహు యుఖాలు యుకాలు, కాఫ్. యుఖాలు తురాబన్ జిసాబన్ సుబాతన్ సిరాజన్ సలామున్ సిరాదన్ షేగది షిదాదన్ షరాబన్ సవాబన్ తామిన్ అజాబున్ అతాఅన్ ఉసాఅన్ కితాబన్ కిరామన్ లిబాసన్. లిబాసన్ లిసానన్ మాబన్ హంజా, మఆబన్. మాబన్ మతాన్ ముతాయిన్ మాఆసన్ షీన్. మాఆషన్ మఫాజన్ మిహాదన్ నబాతన్ విఫాఖన్ సుబూరన్ రసూలిన్ సుహువుదున్ షుహూదున్. షుహూదున్ ఖువుదున్ ఖుఊదున్. ఖుఊదున్. ఖువుదున్
ఉజూహున్ ఆసిమిన్ తప్పు. అసీమిన్ కరెక్ట్. హంజా ఖతా అలీమిన్ బసీరన్ ఖబీరన్ రజీఖిన్ రాజిఖిన్ రాజిఖిన్ ఇంకోసారి చదవండి. రజీఖిన్ మీరు జీమ్ హా ఖా పొట్టలో లేదా కింద చుక్కుంటే జీమ్, పైన చుక్కుంటే ఖా, చుక్క లేకపోతే హా. రహీఖిన్ ఉమ్. क्या करें రహీఖిన్ రహీఖిన్ షహీదూన్ అజీమిన్ అజీమిన్ ఖరీబన్ కరీమిన్ మీమ్ ఫతహ మా మజీదున్ ముజీతున్ చుక్క లేదు ఇది. ముహీతున్ ముహీదున్ నయీమిన్ యతీమన్ యసీరన్ రువైదన్ ఖురైష్ ఖురైషిన్ ఇయాసహిన్ ఇంకోసారి ఇయాసహిన్ తప్పు చదువుతున్నారు. షహీన్ స్పెల్లింగ్ తీయండి. ఐన్ కస్రా ఇయా సుకూన్ ఇషాతిన్ స్పెల్లింగ్ తీయండి. ఐన్ కస్రా ఐన్ కస్రా యా సుకూన్ ఈ షిన్ ఫతహ షా ఇషా హా షేఖ్ అది తా కస్రతైన్ తిన్ ఇషాయితిన్ ఇక్కడ స్పెల్లింగ్ తీసినప్పుడు ఏం చెప్పారు మీరు? హా ఐన్ కస్రా యా సుకూన్ ఈ ఉమ్. షా రెండు కలిపి చదవండి. ఈషా దీర్ఘం తీయాలి కదా. ఇషాతిన్ ఇక్కడ ఐషా స్పెల్లింగ్ చేసినప్పుడు దీర్ఘం తీస్తున్నారు, అలాగే తీయాలి కదా కలిపి చదివినప్పుడు. ఐన్ కస్రా యా సుకూన్ ఐషాతిన్ కరెక్ట్ సార్. స్పెల్లింగ్ తీసినప్పుడు ఏం చదివారు ఇక్కడ? ఐన్ కస్రా యా సుకూన్ ఈ తెలుగు వచ్చు కదా. అవును వచ్చు షేక్ ఇన్షాల్లా. ఈ తర్వాత షా శ్వథ షా తిన్ తిన్. ఈ ఇషాతిన్ మరి ఏం చదువుతున్నారు మీరు అక్కడ? షాతిన్ చదువుతాం. తప్పు చదువుతున్నారు కదా. స్పెల్లింగ్ తీసినప్పుడు అవును. కరెక్ట్ గా చెప్పారు, కానీ కలిపి చదువుతున్నప్పుడు తప్పు చదువుతున్నారు. షాతిన్ ఓకే షేక్. ఇంకోసారి చదవండి. ఈ ఇషాతిన్ ఓకే. الموضة موسوية మౌదూఅతున్ موضوعة موزية موزينه మవాజీనుహు موازينه కరెక్ట్ షేక్ ఓకే షేక్. యౌమఇజిన్ యౌమఇజిన్ మీరు మీకంటే ముందు చదివిన అమ్మాయి ఇద్దరు కూడా మీరు మంచి ప్రాక్టీస్ చేసి నాకు రికార్డింగ్ పంపించండి. గ్రూప్లో పంపించండి, లేకపోతే డైరెక్ట్ పంపించండి. మీ ఇద్దరి తప్పులు ఉన్నాయి, అలాగేనా? ఎందుకంటే నేను ఎక్కువసేపు నేను మీ కరెక్షన్ చేయలేను, మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి 1-2 సార్లు మీరు వీడియోలు వినండి, విన్న తర్వాత ప్రాక్టీస్ చేయండి, తర్వాత రికార్డ్ చేసుకుని మీరు స్వయంగా వినండి ముందు. అది కరెక్ట్గా వస్తే అప్పుడు ఆడియో రికార్డ్ నాకు పంపించండి. ఓకేనా? ఓకే చాలా షేక్. ఓకే. మీరు కూడా అమ్మా ఇంతకంటే ముందు చదివినమ్మా ఇన్షాల్లా. మీరు కూడా అలాగే చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోకపోతే తర్వాత మళ్ళీ అలాగే కొనసాగుతుంది ఆ కరెక్షన్.
అది ఆ, తప్పులు అలాగే ఉంటాయి. తప్పులు మనం కరెక్షన్ చేసుకోవాలి. ఓకేనా? ఇన్షాల్లా. మరి ఈరోజు ఓకే. పాఠంలో మనము ఇక్కడ కింద ఉన్న పాఠం ఏం కనబడుతుంది మీకు? అద్దురుసు ఆషిరా అంటే 10వ పాఠము. దీని పాఠం పేరు సుకూన్. ఇది ఇంతకుముందు చదివామా మనం? సుకూన్ కల్కలా, దీని నియమం పేరు కల్కలా నియమం. ఇది చదివాం సార్. చదివాం కదా? ఇది ఆ, మీకు గుర్తుంటే పర్లేదు, గుర్తు లేకపోతే ఒకసారి చదువుకోండి ఈ పాఠం. ఎందుకంటే మనకు వచ్చే పాఠాలు ఇప్పుడు సుకూన్తో మొదలవుతున్నాయి అన్నమాట. సుకూన్ అంటే మన దగ్గర మొత్తం 28 అక్షరాలు ఉన్నాయి. 28 అక్షరాలలో కొన్ని అక్షరాల పైన సుకూన్ వచ్చినప్పుడు దాన్ని మనం ప్రత్యేకంగా వేరుగా దానికి ఒక నియమాలు ఉన్నాయి. అన్నిటికీ నియమాలు లేవు. అన్నిటిపైన సుకూన్ వచ్చినప్పుడు నియమాలు లేవు. కానీ కొన్ని అక్షరాలకు మాత్రమే నియమాలు ఉన్నాయి అన్నమాట. ఆ కొన్ని అక్షరాల్ని మనం జాగ్రత్తగా ఆ సుకూన్ వచ్చినప్పుడు ఎలా చదవాలి అనేది ఈ యొక్క పాఠం నేర్పుతుంది. మరి ఈ పాఠంలో, ఈ 10వ పాఠంలో మన ముందు 5 అక్షరాలు ఇస్తున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్లో ప్రింటర్ మన ముందు పెట్టారు. ఇలాగా ఈ కలర్ ఉన్న అంటే ఈ యొక్క అక్షరాల పైన సుకూన్ వచ్చినప్పుడు మనం దీన్ని బౌన్స్ చేసి చదవాలి. అంటే శబ్దాన్ని వెనక్కి తీసుకుని రావాలి. ఉదాహరణకు ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఈ అక్షరం 2వ పొజిషన్లో ఉన్నా, 3వ పొజిషన్లో ఉన్నా, 4వ పొజిషన్లో ఉన్నా, ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినా, ఎక్కడైనా సరే దీనిపైన సుకూన్ కనపడితే దీని శబ్దాన్ని మనం బౌన్స్ చేయాలి. అంటే బంతిని గోడ కొడితే ఎలా రిటర్న్ వస్తుందో అలా రిటర్న్ రావాలి. ఇది పాఠం పేరే కల్కల. అబ్, ఆ, బ్, అబ్. అలాగని దీన్ని వత్తి పలకూడదు. అబ్ అలా పలకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే పలుకుతూ బౌన్స్ చేయాలి అంతే. అబ్, అబ్ అంటే నేను బౌన్స్ చేశాను. ఒకవేళ బౌన్స్ చేయకపోతే ఎలా వినపడుతుందో చూపిస్తా. అది కూడా అబ్. ఇప్పుడు శబ్దం వెనక్కి రాలేదు కదా? అబ్ వచ్చింది ఆ శబ్దం? నో అబ్. సార్. లేదు షేక్, రాలేదు. కొంచెమే ఖాళీ. లేదు షేక్, రాలేదు షేక్. నాకు అబ్, రాలేదు. ఇబ్, ఉబ్. ఇది తప్పు. ఇలా చదవటం తప్పు. తప్పు కల్కల లేకుండా చదవటం. అక్షరాలకి శబ్దం వెనక్కి రావాలి. అబ్, ఇబ్, ఉబ్. ఇది కరెక్ట్. అర్థమైందా? ఓకే షేక్, ఇన్షాల్లా. ఓకే. తా మీద కల్కలా చేయకూడదు. ఎందుకంటే కుతుబు జద్లో తా లేదు. తా లేదు. అత్, ఇత్, ఉత్ వెనక్కి రాలేదు. కొంచెం కూడా వెనక్కి రాలేదు. వెనక్కి వచ్చింది అంటే తప్పు చదువుతున్నాం. అత్, ఇత్, ఉత్. ఇది తప్పు. అలా చదవకూడదు. అబ్, ఇబ్, ఉబ్, అత్, ఇత్, ఉత్. ఇది కరెక్ట్. ఈ విధంగా ఈ పాఠం మనం అంతకుముందు ఆల్రెడీ చదివేసి ఉంటే మరి ఇప్పుడు రిపీట్ చేయండి నేను. ఈరోజు మనం ఒక కొత్త పాఠం నేర్చుకుందాం. అదేమిటి అంటే మీమ్ సాకిన్ నియమాలు. మీమ్ సాకిన్, మీమ్ మీద సుకూన్ వచ్చినప్పుడు మన ముందు 3 నియమాలు వస్తాయి. మీమ్ మీద సుకూన్ వచ్చినప్పుడు 3 నియమాలు వస్తాయి. అవేమిటి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. మీమ్ సాకిన నియమాలు. ఈ నియమాలని షఫవీ నియమము అంటారు. మీమ్ యొక్క మఖ్రజ్ ఏమిటి? మన అంతకుముందు ఫస్ట్ లెవెల్లో, అంతకుముందు స్టార్టింగ్లో చదువుకున్నాం. పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలు ఉన్నాయి. ఆ 4 అక్షరాలలో మీమ్ ఒకటి. ఆ పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలు ఏమిటి? మీమ్, మీమ్, వావ్, పా, బా, పా, బా, మీమ్, పా. బా, మీమ్, ఫా, వావ్. వావ్, బా, మీమ్, ఫా, వావ్. ఫా, ఓకే. వావ్. బా, మీమ్, మీమ్, వావ్, స్క్రీన్ కనపడి సార్. స్క్రీన్ షేర్ సార్ చేయండి. బదలాని స్క్రీన్ సార్, షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ స్క్రీన్ होना नहीं है రావట్లేదు సార్. బదలాని స్క్రీన్. नहीं सर. ఓకే. బా, మీమ్, ఫా, వావ్. जी सर, अब बदली सर. ఓకే. అల్హమ్దులిల్లా. ఎన్ని అక్షరాలు కనబడుతున్నాయి మీకు దగ్గర? 4 అక్షరాలు కనబడుతున్నాయి. 4 ఆ, 4. దీని యొక్క మఖ్రజ్ ఏమిటి? పెదవులు. పెద్దవి. పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలు ఉన్నాయి ఇక్కడ. పెదవులు అంటే ఉర్దూలో షఫాత్ అంటారు పెదవులను. ఆ షఫాత్ అంటే పెదవుల నుండి వస్తున్న అక్షరాలను ఏమంటారు? షఫవీ అక్షరాలు. సఫాత్. షఫవీ అక్షరాలు. सफवी अख्तर, హురూఫ్, అషఫవి. ऊपर सफवी.
ఇప్పుడు మీరు ఇంకో చోటికి వెళ్ళొద్దు. హనఫీ మజహబు, మాలికీ మజహబు, షాఫీ మజహబు, ఇంకోటి హంబలి మజహబు, దాంట్లోకి వెళ్ళవద్దు. ఓకేనా? షఫవీ పేరంటే ఇది వేరు, మజహబ్ యొక్క ఆ పేర్లు అక్కడ వచ్చేది వేరు అనమాట. ఇప్పుడు మనం షఫవీ అనే పదం తజ్వీద్ నియమాల్లో వాడుతున్నాము. ఇక్కడ మజహబ్ గురించి మనం ఆలోచించవద్దు. ఓకేనా? హురూఫ్ అష్ షఫవీ. హురూఫ్ అష్ షఫవీ అంటే మీ మనసులోకి ఏమొచ్చేయాలి? పెదవుల పెదవుల నుంచి నుండి వచ్చే పెదవుల నుంచి చదివి పదాలను వచ్చాయి. పెదవుల నుండి వచ్చే అక్షరాలు. పెదవుల నుండి వచ్చే 4 అక్షరాలు. అవి బా, మీమ్, ఫా, వావ్. ఈ 4 అక్షరాలు పెదవుల నుండి వస్తాయి. సరేనా? మరి మనం ఈ 4 అక్షరాలలో ఈరోజు షఫవీ అక్షరము అని చెప్పి షఫవీ నియమంలో ఏది మనం చదువుతున్నాము? దేని గురించి మాట్లాడుతున్నాము? మీమ్ గురించి మాట్లాడుతున్నాము. మిగతాయి కూడా అవి షఫవీ అక్షరాలే, కానీ దాని గురించి ఈరోజు మనం మాట్లాడట్లేదు. మీమ్ మీద సుకూన్ వస్తే ఏం చెయ్యాలి అనేది మీమ్ సాకిన్ యొక్క నియమాలు. ఓకేనా? మీమ్ సాకిన్ యొక్క నియమంలో వస్తుంది. ముఖ్యంగా మీమ్ మీద సుకూన్ వస్తే ఏం చేయాలి అనేది మాత్రమే మనం ఇక్కడ చదువుతున్నాము. మీమ్ మీద సుకూన్ వచ్చినప్పుడు మన ముందు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఓకేనా? మన ముందున్న ఆప్షన్స్ ఏమిటి మీమ్ మీద సుకూన్ వచ్చినప్పుడు? ఇది ఈరోజు మనం చదవబోయే విషయం అన్నమాట. మరి ఇక్కడ చూస్తే మీమ్ మీద సుకూన్ వచ్చిన నియమాల్ని మనం ఏ నియమం అంటున్నాము? మీమ్ సాకినా లేదా షఫవీ నియమము. ఓకేనా? మీమ్ సాకినా అంటే మీకేమర్థమైంది? మేమే సాకిన ఉంటే మేము సాకిన అంటారు. సుకూన్ ఉంటే సాకినా అని అర్థమైంది షేక్. అంటే సుకూన్ చిహ్నము సుకూన్ చిహ్నము ఉన్న మీమ్ అన్నమాట. సుకూన్ లేదా మీ దగ్గర జజం అంటారు, జజం ఉన్న మీమ్. ఓకేనా? మరి మీమ్ సుకూన్ ఉన్న మీమ్ ఎలా కనబడుతుంది మనకు? ఇలా కనబడుతుంది. మీమ్ ఖాళీగా ఉన్నా అది జజం ఉన్నట్టుగానే, సుకూన్ ఉన్నట్టుగానే పరిగణించాలి. మీమ్ మీద పూర్తి సున్నా ఉన్నా అది జజం ఉన్నట్టుగానే మనం తీసుకోవాలి. ఇంకో కేసు ఏమిటి? మూడో కేసు అరసున్నా ఉంటే, మీమ్ మీద అరసున్నా ఉంటే అది కూడా మీమ్ సుకూన్గానే తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను అక్షరాల్లో రాస్తాను. ఓకేనా? మీమ్ కింద రాస్తున్నాను. మీమ్ ఖాళీగా ఉన్న, ఇది మొదటి కేసు. మీమ్ పైన అరసున్నా ఉన్న. మూడో కేసు ఏమిటి? మీమ్ పైన పూర్తి సున్నా ఉన్న, దీనిని మీమ్ సాకిన్ లేదా మీమ్ సాకినా అని పరిగణించాలి. అర్థమైందా? నేను రాసింది అర్థమైందా మీకు? అల్హమ్దులిల్లాహ్. చదవండి ఎవరైనా. మీమ్ ఖాళీగా ఉన్నా, మీమ్ ఖాళీగా ఉన్నా, మీమ్ పైన అరసున్నా ఉన్నా, మీమ్ పైన పూర్తి సున్నా ఉన్నా, మీపై పూర్తి సున్నా. దాన్ని మీమ్ సాకిన్ లేదా మీమ్ సాకినా అని పరిగణించాలి. ఓకే. మీమ్ ఖాళీగా ఉన్నా అంటే ఏమిటి అర్థము? మీమ్ పైన, మీమ్ కింద ఎలాంటి హరకాతులు ఉండకూడదు. ఓకేనా? మీమ్ ఖాళీగా ఉంది అంటే దానిపైన, దాని కింద ఫథా కానీ, కస్రా కానీ, దమ్మా కానీ, ఫతతేన్ కానీ, కసరతేన్ కానీ, దమ్మతేన్ కానీ ఏమీ ఉండకూడదు. కేవలం సుకూన్ మాత్రమే ఉండాలి. శ్రద్ధ ఉండొచ్చు, మీమ్ పైన శ్రద్ధ ఉండొచ్చు, హరకాత్లో ఏది ఉండకూడదు. మరి అరసున్నా ఉందంటే అరసున్నా మీకు తెలుసు, పూర్తి సున్నా అంటే పూర్తి సున్నా కూడా తెలుసు. ఇలా ఏ రూపంలో ఉన్నా దీన్నేమంటారు? మీమ్ సాకినా అంటారు. మనం ఈ నియమం చదువుతున్నాము అంటే ఈ నియమంలో అప్లై చేసే పరిస్థితి వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మనం ముందుగా మీమ్ సాకిన్ యొక్క నియమాలు అప్లై చేయాలి అంటే ముందుగా మనం దేన్ని వెతకాలి? ఆ పదంలో మీమ్ సాకిన్ ఉందా లేదా వెతకాలి. ఓకేనా? అర్థమైందా? ఏంటి పదంలో మనం చదివే పదంలో మీమ్ సాకిన్ ఉందో లేదో మనం చూసుకోవాలి.
మన మన దృష్టి మొత్తం మీమ్ సాకిన్ ఉందా లేదా దాని మీదే ఉంచాలి. దాని పక్కన, దాని ముందు, దాని వెనకాల మీమ్ మీద ఏదైనా హరకత్ ఉంటే దాన్ని మనం పట్టించుకోకూడదు. ఒక వ్యక్తి సముద్రంలో వెళ్తున్నాడు, వేట కోసం వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అతని లక్ష్యం ఏమిటి? ముత్యాలు ఏరుకోవాలి అని చెప్పి వెళ్తున్నాడు. పడవ తీసుకున్నాడు, టీం పెట్టుకున్నాడు. తనతో పాటు సముద్రం లోపలికి వెళ్ళి ఆ ముత్యాలు వెతకటానికి వెళ్ళాడు అతను. పెద్ద పెద్ద చేపలు అతని ముందుకు వస్తున్నాయి. అది పట్టుకుంటాడు అతను. పట్టుకోడు షేక్ ముత్యాలే అతని లక్ష్యం. అతని లక్ష్యం మొత్తం ముత్యాలు వెతకాలనే ఉంది, కానీ చేపల గురించి వెళ్ళలేదు అతను. అవునా? చేపలు ఎంత మంచి రేటు ఉన్న చేపలు వచ్చినా కానీ వాటిని పట్టుకోడు, వదిలేస్తాడు. ఎందుకంటే అతను వెళ్ళిన పర్పస్, అతను వెళ్ళిన లక్ష్యం ఏమిటి అంటే ఆ సముద్రంలో నుండి అతను మంచి మంచి ముత్యాలు వేరుకుని రావాలి అని చెప్పి వెళ్ళాడు అతను. మనం కూడా ఒక పదంలో ఏమేమైతే కనపడుతున్నాయో వాటి గురించి కాదు మనం వెతకవలసింది. మీమ్ సాకిన్ యొక్క నియమం అప్లై చేయాలి అంటే మనకు మీమ్ సుకూన్ ఉన్న మీమ్, లేదా అరసున్న ఉన్న మీమ్, లేదా ఖాళీగా ఉన్న మీమ్ ఉందా లేదా అనేది వెతకాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు మన ఫోకస్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మీమ్ సాకిన్ మీ ముందుకు వచ్చింది. మీమ్ సాకిన్ వచ్చినప్పుడు మనకి ఎన్ని అవకాశాలు వస్తాయి అంటే, ఇప్పుడు మీమ్ సాకిన్ ఇక్కడ మూడు సందర్భాలు వచ్చింది. మీమ్ సాకిన్ వచ్చినప్పుడు మీమ్ శబ్దాన్ని తర్వాత అక్షరంతో కలిపి చదవటం. కనబడుతుందా ఇది? కనపడుతుంది షేక్. ఇది మొదటి విషయం. మీమ్ సాకిన్ మీకు కనపడింది. మీమ్ తర్వాత ఏదైతే అక్షరం వస్తున్నదో ఆ మీమ్తో మీమ్ కలిపి చదవటం. ఉదాహరణకు మీ దగ్గర 2 కప్పులు ఉన్నాయి. ఒక కప్పులో నీళ్లు ఉన్నాయి, ఒక కప్పులో పాలు ఉన్నాయి. 2 కలిపేశారనుకోండి, దాన్ని వేరు చేయటం మీకు కుదురుతుందా? కుదరదు షేక్. కుదరదు కదా? అలాగా కలిపేయటం అన్నమాట. మీమ్ శబ్దాన్ని తర్వాత వచ్చే శబ్దంతో కలిపేయాలి. ఎంత బాగా కలపాలి అంటే దాన్ని మనం వేరు చేయలేం, అంత బాగా కలిపేయాలి. ఇది మొదటి కేసు. రెండో కేసు ఏమిటి? మీమ్ సాకిన్ వచ్చినప్పుడు మీమ్ శబ్దాన్ని దాచివేసి చదవటం. అంటే మీమ్ శబ్దం మీమ్ అక్షరం మీకు కనబడుతుంది, మీమ్ సుకూన్ ఉన్న అక్షరం మీకు కనబడుతుంది, కానీ అక్షరాన్ని మీరు చదవకూడదు. దాచాలి. మనం ఇప్పుడు చేస్తున్నాం కదా. ఇప్పుడు కొంచెం ముందు చేసిన ఎక్సర్సైజ్లో అది బా కనపడితే నూన్ చదివారు, నూన్ కనపడితే బా చదివారు, జీమ్ కనపడితే హా చదివారు. కనపడుతున్నది ఒకటి, మనం చదువుతున్నది ఒకటి. అంటే మనం కనపడుతున్నది మనం చదవట్లేదు, కనపడుతున్నా కూడా మనం కనపడనట్టుగానే మనం వేరే అక్షరాన్ని చదివాము అప్పుడు. అవునా? అవును షేక్. మరి అలాంటి కేసు అన్నమాట ఇది. అంటే మనకు కనపడుతుంది, ఇక్కడ మనకు రూల్లోనే ఉంది మీరు చదవకూడదు అని. అంతకుముందు మనం తప్పు చేయటం వల్ల చదవలేదు, కానీ ఇప్పుడు మీమ్ సాకిన్ కనపడినా కూడా దాన్ని చదవకూడదు. ఇది రెండో కేసు. మూడో కేసు ఏమిటి? మీమ్ సాకిన్ వచ్చినప్పుడు మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఈ 3 కేసులు మన ముందుకు వస్తాయి. ఏమేమి? ఇప్పుడు మీమ్ శబ్దాన్ని తర్వాత వచ్చే అక్షరంతో కలిపి చదవటం, మీమ్ శబ్దాన్ని దాచివేయటం, మీమ్ శబ్దాన్ని త్వరగా స్పష్టంగా చదవటం. ఈ 3 కేసుల్ని డిసైడ్ చేసేది ఎవరు? మీమ్ సాకిన్ తర్వాత వచ్చే అక్షరం. మీమ్ తర్వాత వచ్చే అక్షరం. మీమ్ సాకిన్ తర్వాత వచ్చే అక్షరం. మీమ్ కాదు ఇక్కడ కావాల్సింది, మీమ్ కంటే ముందున్న అక్షరం కాదు. మీమ్ సాకిన్ కనపడిన తర్వాత మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అలాగే వెళ్ళిపోతే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుతుంది షేక్. యాక్సిడెంట్ అవుతుంది. స్పీడ్ బ్రేకర్ వేసే పర్పస్ ఏమిటి? ఎందుకు వేస్తారు? ముందు ట్రాఫిక్ ఉంటుంది, జనాలు ఉంటారు, కొంచెం నిదానంగా వెళ్ళండి. అదే కదా పర్పస్. అవును షేక్. మనం మర్చిపోతారు, డ్రైవింగ్లో ఏదో ఆలోచనలో ఉండి వెళ్ళిపోతారు అని చెప్పి స్పీడ్ బ్రేకర్ మనం గుర్తు చేయడానికి వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది అంటే బై డిఫాల్ట్ తప్పకుండా స్లో చేయవలసిందే. ఎందుకంటే దానికంటే ముందు హాస్పిటల్ ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, మార్కెట్ ఉండొచ్చు, లేదా క్రాసింగ్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. అలాగే ఇక్కడ మీమ్ సాకిన్ అనేది కనపడిన తర్వాత వెంటనే మనం మీమ్ సాకిన్ని చదవకుండా 1 సెకండ్ కోసం దాని తర్వాత ఏం అక్షరం ఉందో చూసుకోవాలి. వెంటనే మన శబ్దం బయటికి రాకుండా అక్కడ ఆగి దాని తర్వాత ఏమున్నది అనేది చూడాలి. ఇక్కడ గమనిక ఏమని రాస్తుంది ఇక్కడ? ఒకవేళ మీమ్ మీద ఫథా, కస్రా, దొమ్మ, ఫతతేన్, కస్రతేన్, దొమ్మతేన్ ఉన్నప్పుడు మీమ్ సాకిన్ నియమం వర్తిస్తుందా? వర్తించదు సార్. అస్సలు వర్తించదు. కేవలం మీమ్ సాకిన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. క్లియర్ అయిందా? కాన్సెప్ట్ క్లియర్ అయిందా?
అల్హమ్దులిల్లా. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇద్గామ్ షఫవి. ఇద్గామ్ షఫవీలో ఇద్గామ్ షఫవి లేదా ఇద్గామ్ సగీరా, దీని పేర్లు ఎన్ని ఉన్నాయి? 2 పేర్లు ఉన్నాయి. సగీరా అంటే మీరు అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా చదువుకున్నారు కదా. ఇక్కడ చిన్న మీమ్ గురించి కాదు. ఇద్గామ్ సగీరా అనేది పేరులో ఒక వాడుతున్నారు, కానీ అది మీమ్ చిన్నగా ఉంటుంది అని భావం కాదు ఇక్కడ. ఓకేనా? ఇద్గామ్ షఫవి. షఫవి అంటే షఫవి అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి? పెదవుల మీద పెదాల మీద అన్న అక్షరం షఫవి అని వినంగానే మీమ్ మీద సుకూన్ బాగా మీమ్ అని గుర్తుకు రావాలి. వావ్ వావ్. 4 అక్షరాలు కాదు మనకు కావాల్సింది, మీమ్ ఒకటే. 4గిట్లో మనం మీమ్ ఒకటే తీసుకుంటున్నాము. 4 కూడా షఫవి అక్షరాలే, కానీ 4గిట్లో మనకు కావాల్సింది ఏమిటి? మీమ్ సాకినా, మీమ్ సుకూన్ ఉన్న మీమ్ రావాలి. షఫవి అని వినంగానే ఈ ఇద్గామ్ షఫవి అనే పేరు విన్నారనుకోండి, మీరు వెంటనే మీకు మనసులో ఏం ఆలోచన రావాలి? ఇది మీమ్ సుకూన్ ఉన్న అక్షరం యొక్క నియమము. ఓకేనా? నేనేమన్నా చెప్పడంలో అటు ఇటు చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. ఓకే. ఇద్గామ్ షఫవి అనే పేరులో షఫవి పేరు మిమ్మల్ని డైరెక్ట్గా మీమ్ సాకిన్ దగ్గరికి తీసుకువెళ్ళిపోవాలి. మొదటి విషయం, ఇద్గామ్ అంటే ఏమిటి అంటే పాలు నీళ్లు. గుర్తుపెట్టుకోండి, పాలు నీళ్లు కలుపుతామా? జీ సార్. అంటే ఇక్కడ కూడా మనం ఒక అక్షరం యొక్క శబ్దాన్ని తర్వాత అక్షరంతో కలుపుతున్నాము. ఓకేనా? జీ సార్. ఓకే. ఇక్కడ మనకి ఏమేం కావాలి? కాంపోనెంట్స్ ఏం కావాలి? టీ టీ తయారు చేయాలి అంటే మీకు ఏమేం కావాలి? పాలు కావాలి, పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ కావాలి, ఇంకా టీ పొడి కావాలి. అవునా? కొంచెం పలచగా చేయాలి, జనాలు ఎక్కువ ఉంటే కొంచెం నీళ్లు కూడా కలపాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. జీ సార్. ఇక్కడ మనం ఇద్గామ్ షఫవి ఈ నియమం అప్లై చేయాలి అంటే మనకేం కావాలి? మీమ్ సాకిన్ తప్పనిసరిగా కావాలి. టీ పొడి లేకుండా టీ తయారవుతుందా? మెయిన్ క్యారెక్టర్ ఎవరు అవ్వదు ఇక్కడ? సార్. పాలు లేకపోయినా తయారవుతుంది, కానీ టీ పొడి లేకపోతే తయారు కాదు. కాబట్టి ఇక్కడ మీమ్ సాకిన్ అనేది తప్పనిసరి. ఇద్గామ్ షఫవి, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్గామ్ షఫవి అనే నియమంలో మీమ్ సాకిన్ అనేది తప్పనిసరి. మొట్టమొదటి అవసరం ఇది. రెండో అవసరం ఏమిటి? మీమ్ సాకిన్ తర్వాత తప్పనిసరిగా వెంటనే మళ్ళీ మీమ్ అక్షరం రావాలి. ఈ మీమ్ పైన ఏ హరకత్ అయినా ఉండొచ్చు. మీమ్ పైన ఇది సుకూన్గా ఉండాలని కాదు. మీమ్ పైన ఫతా ఉండొచ్చు, కసరా ఉండొచ్చు, దమ్మా ఉండొచ్చు, ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్, షద్దా ఏదైనా ఉండొచ్చు, కానీ మీమ్ అనేది కావాలి తప్పనిసరిగా. ముందేమంటున్నాం మనం? మీమ్ సాకిన్ కావాలి. మీమ్ సాకిన్ తర్వాత వెంటనే ఏం కావాలి? మీమ్ అక్షరం కావాలి. ఒకవేళ ఇలా రెండూ మీకు కనపడినట్లయితే మీమ్ సాకిన్లోని మీమ్ శబ్దాన్ని, మీమ్ సాకిన్ అంటే ఇక్కడ అని మీమ్ శబ్దం వస్తుంది కదా, ఆ మీమ్ శబ్దాన్ని తర్వాత వచ్చిన మీమ్తో పూర్తిగా కలిపి పలుకుతూ 2 హర్కాతుల దీర్ఘంతో ఉన్నా చేసి చదవాలి. ఇక్కడ చూడండి, మీమ్ సాకిన్ తర్వాత ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ మీమ్ కనబడుతుంది. మేము కనిపిస్తుంది సార్. మీమ్ సాకిన్ తర్వాత మీమ్ కనపడింది ఇక్కడ, అవునా? జీ సార్. ఓకే. ఇక్కడ పదం ఏముంది? లహుం, లాం ఫథా లా, హా దమ్మ, మీమ్ సుకూన్, హుం, లహుం. లహుం తర్వాత మీమ్ సాకిన్ తర్వాత ఏ అక్షరం వచ్చింది? మీమ్ వచ్చింది. మీమ్ మీద శ్రద్ధ ఉంది, ఫథా ఉంది. ఇక్కడ కసరా ఉండొచ్చు, దమ్మా ఉండొచ్చు, ఫతతేన్ ఉండొచ్చు, కసరతేన్ ఉండొచ్చు, ఏదైనా ఉండనివ్వండి. హర్కాత్ ఏమిటి అనేది మనకు ముఖ్యం కాదు. ఓకేనా? మీమ్ ఉందా లేదా అది ముఖ్యం. ఇలా ఉన్నప్పుడు ఈ మీమ్ శబ్దాన్ని మీమ్తో కలిపేసి పాలు నీళ్లు కలిసినట్టుగా చక్కగా కలిపి 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. ఎలా చదువుతాము? లహుం మా యషాఊన. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీమ్ సాకిన్ తర్వాత ఉన్న అక్షరము మీమ్ ఉన్నది. లహుం మగ్ఫిరా, లహుం. కలిపేస్తున్నామా మనం? కలిపేస్తున్నప్పుడు దీన్ని గున్నా చేయటము అంటారు. దీనికి ఒక మంచి టిప్ ఉంది. అదేమిటి అంటే 2 పెదవుల్ని అలాగే మీమ్ చదువుతున్నప్పుడు పట్టుకుని మీకు విసుగెత్తేంత వరకు పట్టుకోండి. ఎక్కువసేపు పట్టుకోలేరు మీరు. చదవండి ఇది. 2 పెదవులను విడవకుండా అలాగే గట్టిగా అంటించి పెట్టండి. మీకు ఇక నేను ఎక్కువసేపు పట్టుకోలేను అంటే అప్పుడు విడిచిపెట్టండి. చదవండి.
లహుం మా యషాఊన్ యషాఊన లహుం లహుం మగఫిరతున్ మయ్యషావున్. మై కాదమ్మా, ఇక్కడ లహుం. షేక్ లహుం మీమ్ ఫతాలిఫ్ మా యషావున, ఇది మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ఓకేనా? లహుం. మీరు మీరు ఇరిటేట్ అవుతున్నారా మేము ఎక్కువసేపు పట్టుకోవాలంటే? షేక్ కాస్త పెదవులు కూడా జుమ్మంటున్నా షేక్. ఇరిటేట్ అయ్యే వరకు పట్టుకోండి. ఓకేనా? చదవండి. లహుం మా యషాఊన. ఒక్కొక్కళ్ళు చదవండి. లహుం షాఊన ఓకే, తర్వాత లహుం మగఫిరా. లహుం మగ్ఫిర. ఓకే, ఇక్కడ నమాజ్ మొదలవుతుంది. నేను నమాజ్కి వెళ్ళి వస్తాను. ఆ, మీ దగ్గర ఉన్న వాళ్ళల్లో ఆ, ఎవరున్నారు బాగా చదివేవాళ్ళు? కమరుంజి ఉన్నారు. ఓకే, ఖమర్, మీరు మీరు చదివించండి వీళ్ళకి. ఈ రెండు పదాలు బాగా చదివించండి. నేను ఒకసారి చదివి వినిపిస్తాను. లహుం మా యషాఊన లహుం మగ్ఫిరా. చదివిస్తారు కదా? లహుం మా యషాఊన లహుం మగ్ఫిర. ఇది జీ సార్. ఇద్గామ్ షఫవి అన్నమాట. ఇలా చదవండి. నేను నమాజ్ చేసుకుని వస్తాను. జీ సార్. ఒక్కొక్కళ్ళు చదవండి. జీ సార్. నేను అమ్మ చదువుతాను. వస్తే నీకే చదువుతారు. బిస్మిల్లా. లహుం మా యషాఊన జీ లహుం మగ్ఫిర. 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 జీ తక్కువ నెక్స్ట్. చేస్తారా? లేదు లేదు సిస్టర్, మాషా. నెక్స్ట్. అస్సలాము ఎవరు లేరా? అల్హమ్దులిల్లాహ్ ఉన్నారుగా. అస్సలాము ఏ- అలైకుం. ఆ, చదవండి మా. లహుం మా యషాఊన లహుం మగఫిరహ్. మగా కాదు మా. లహుం మగ్ఫిర. లహుం మగఫిరహ్. తర్వాత అంటే నెక్స్ట్. జజం ఉందా జబర్ ఉందా అక్కడ తెలియట్లేదు నాకు. మగ్ సుకున్ ఉంది. మగ్ ఓకే. మగ్. జీ. లహుం మగఫిరహ్. మా యషాఊన లహుం మగ్ఫిర. నెక్స్ట్. బిస్మిల్లా సిస్టర్. లహుం మా యషాఊన లహుం మా యషాఊన లహుం మా లహుం మా అగ్ఫిరా. లహుం మగ్ఫిర. లహుం మా అగ్ఫిరా. అక్కడ కట్ అవుతుంది మాట ఎందుకంటే. లహుం మగ్ఫిరా. చదవండి. ఒకే పదంలో చదవండి, రెండు పదాలు చదవండి. లహుం మా అగ్ఫిరా. మగ్ఫిర. మగ్ఫిరా. లహుం మగ్ఫిరా. మగ్ఫిర. మాషాల్లా. నెక్స్ట్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. చెప్పండి మా. ఇక్కడ ఓపిలేదు దిగేసి. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لهم ما يشاءون لهم مغفرة. మాషాల్లా. నెక్స్ట్. అందరు అయిపోయారా? అందరు చదివారా? లహుం
యషాఊన లహుం మగ్ఫిరహ్. అయిపోయారు అందరూ? ఉన్నారు మీరు సిస్టర్ చెప్తారా? మరి ఉన్నారు మరి ఏమది నేను వాళ్ళు కూడా చదువుతాను నమాజ్ చూడండి తప్పొచ్చింది కదా చదవండి. లహుం మా యషాఊన లహుం మగ్ఫిరా. కరెక్టే సిస్టర్ జీమా జీ. తప్పొచ్చింది. లేదు లేదు మా కరెక్ట్ చెప్పు. ఇంకేమైనా బ్యాలెన్స్ చదవండి, మనం కొంచెం చెక్ చేస్తాను. చాలా మంది ఉన్నారు చదవచ్చు చక్కగా. ఇక్కడ సార్ పాయింట్స్ ఏంటంటే ఇదిగామే షఫవి అంటే మనకి ఏం గుర్తు రావాలి? సుకున్తో కూడిన మేము మనకు మైండ్ లో గుర్తుకు రావాలన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఏం చెప్పారు? మేము సాకిన తర్వాత మళ్ళీ తప్పనిసరిగా వెంటనే మేము వచ్చినప్పుడు ఆ మేము సాకినాను తర్వాత కలిసిన మేంతో మనము కలిపి చదవాలి. అంటే మనం కలిపి చదువుతున్నట్టు, అంటే ఇప్పుడు మనం ఎలా అయితే సార్ ఎగ్జాంపుల్ చెప్పారో అలా విడివిడిగా మనం చదువుతున్నట్టు అనిపించకూడదు వినే వాళ్ళకి. కలిసి ఒకటే అక్షరం మనము గున్నా చేస్తున్నట్టే మనకు అక్కడ కనిపించాలి. తర్వాత ఏం చెప్పారు సార్? మీమ్ సాకిన్లను మీమ్ శబ్దాన్ని తర్వాత వచ్చిన మీమ్ అక్షరంతో పూర్తిగా కలిపి పలుకుతూ 2 హరకాతుల దీర్ఘంతో గున్నా తీసి చదవాలి అని చెప్పారు. అంటే అక్కడ మేము ఉంటుంది, కానీ మేమున్న ప్లేస్ లో మీ పక్కన బాగుండొచ్చు, తా ఉండదు, బాగానే ఉండొచ్చు. ఆ బాగున్నప్పుడు ఆ బాని మనం మేమ్గా మార్చి చదవాలన్నమాట. మేంలో 3 నియమాలు ఉన్నాయి. మేంతో మేంను కలిపి చదివేది, మేమున్నా కూడా మేం కాకుండా తర్వాత అక్షరం కలిపి చదివేది, మేము త్వరగా చదివేది, అలా అన్నమాట. సో కాబట్టి మనం ఎక్కువ కూడా గున్న తీయకూడదు. ఇక్కడ స్పష్టంగా ఉంది 2 హరకాతుల దీర్ఘంతో అని ఉంది. సో కాబట్టి 2 హరకాతుల దీర్ఘాలు మాత్రం మనము ఉపయోగిస్తే అల్హమ్దులిల్లాహ్ ఇంకా కరెక్ట్ గా వస్తుంది. ఎక్కువ గున్నా కూడా చేయకూడదు, అది నాకు తెలిసి. అంటే 2 హరకాతులు అక్కడ ఖచ్చితంగా చెప్పి ఉన్నారు కదా, 2 హరకాతుల దీర్ఘంతో. దాని యొక్క మికుదా 2 హరకాతుల దీర్ఘమే ఉండాలి. అది చాలా మంచిది అనుకుంటున్నాను నేను. అంటే మనం ఇప్పుడు నేను ఉన్నాను చూడండి, లహుం తీస్తాను, ఎంతసేపు అయినా తీస్తాను. కానీ అక్కడ సార్ చెప్పారు కదా 2 హరకాతుల దీర్ఘంతో అని ఉంది కదా. సో మా యషాఊన లహుం మగ్ఫిరహ్. చాలా అలా అంటే కనీసం 2 హరకతులు దీర్ఘం ఉంటే చాలు. అంటే గున్న ఎలా చేయాలంటే ముక్కులో కొంచెం మన గాలిని స్టాప్ చేయాలి. ముక్కులో గాలిని కొంచెం స్టాప్ చేయాలన్నమాట. అది గున్న అంటే ఎలా లహుం మా యషాఊన మా యషాఊన లహుం. అక్కడ శ్రద్ధ కూడా ఉంది కొంచెం. మనం అక్కడ మేము బాగా ఖచ్చితంగా అంటారు కదా, దబాయిచ్చి చదవాలి. శ్రద్ధ ఉన్నప్పుడు కూడా కొంచెం గట్టిగా చదవాలి. లహుం మా యషాఊన లహుం మగ్ఫిరహ్. కలిపి చదవాలి. శ్రద్ధ ఉన్నప్పుడు గట్టిగా చదవాలి, సుకున్ ఉన్నప్పుడు కూడా కలిపి చదవాలి, మేంతో కలిపి చదవాలి. మేం సాకిన ఇదిగామే షఫవి అంటే మనకు మేం సాకిన అనేది మైండ్ లో కదిలాడాలన్నమాట పిక్చర్. మనకి ఇది సిస్టర్ లాస్ట్ దో పేజ్ ఉన్నది మనకి, అది అవ్వలే కదా సిస్టర్ ఇంకా టాపిక్. అది దొమ్మతైనది, తన్విన్ కదా అది. తన్విన్ సిస్టర్. మనం ఇప్పుడు లహుం మగ్ఫిరా అని చదువుతున్నాం కదా. లేదు, అక్కడ మనకు ఆయ రాలేదు కదా. ఆయత వస్తే మనం చదవాలి. ఆయత రాలేదు కదా, అది ఒక పదం మాత్రమే. మనం అదే గోల్తా ఉంది
అనుకోండి, గోల్తా అంటాం దాన్ని, రౌండ్ గా ఉంటుంది. అవును. అది వచ్చినప్పుడు మనం అవును. ఏం చేయాలి? హాయ ఆ సాకిన లాగదు. తన్వీన్లో ఉన్న భాగంలో ఒకటి మనం మైనస్ చేయాలి. అప్పుడు లహుం మగఫిర్ అని చదవచ్చు. అక్కడ ఆయత్ లేదు, మనకు అక్కడ గోల్తా లేదు. సో ఇది పదమే. ఇది నాకు చెప్పండి ఒకసారి, కన్ఫ్యూజ్ చేసేటండి ఇది. లహు మగపీరలో కన్ఫ్యూజ్ చేశాను, కొంచెం చెప్పండి ఏంటమ్మా? సిస్టర్. ఇక్కడ గోల్తా వచ్చింది కదా, ఎక్కడమ్మా? అప్పుడు అదే సిస్టర్, ఇప్పుడు ఇందాక లాస్ట్ మంది గోల్తా పైన దొమ్మతేను ఉంది కదా. దమతేలు వచ్చింది కదా, దాతమదన్ అది తున్ కదా, అక్కడ పక్కన ఆ కింద ఆయత్ కనిపిస్తే మనకి ఎండింగ్ లో రౌండ్ గా సింబల్ ఉంటుంది కదా, అది అవునవును. కనిపిస్తుంది కదా. అది కనిపిస్తే మీరు అలాగే తా శబ్దాన్ని హాగా మార్చి చదవచ్చు. కానీ అక్కడ అది లేదు కనిపిస్తున్నా నేను. అయితే ఇప్పుడు లహు మగపీరతో చదవాలండి. అవునండి. ఆహా, అది ఇందాకైతే నేను ఇది గోల్తాని హాల అక్కడ ఏం కలిపేశాను. చేస్తున్నారు? ఆయత్ మీరు ఎండ్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చారు అంతే. ఓకేనా? ఓకే. ఆయత్ ఎండ్ చేస్తున్నారు కాబట్టి హా శబ్దం ఇచ్చారు అంతే. అక్కడ సుకున్ ఇచ్చారు అనమాట. అదే దొమ్మ ఇచ్చారు. దొమ్మ తెనికి దొమ్మ ఇచ్చారు మీరు. మీరు అక్కడ ఏం చేస్తున్నారు? కట్ చేస్తున్నారు, కలిపి చదవట్లేదు కదా. రెండు విధాలు అవును. అక్కడ ఆయత్ చదవచ్చు, మన ఇష్టం అది. లహుం మా యషాఊన్. ఏంటి ఇక్కడ నేను అక్కడ ఆపేస్తే ఇది అరక తీసారు, నేను ఆపేస్తే అక్కడ కోల్పోతాను. ఆపేసి. అదే నేను కలిపి లాస్ట్ వర్డ్ అనేది హర్కత్ తో పూర్తి చదివేస్తాను అనమాట. అవును. ఇద్దరు చదవండి ఇంకో పదము. లహుం మగ్ఫిరతున్. అదే అక్కడ నేను ఆపాలనుకుంటే లహుం మగ్ఫిర, హా శబ్దం. తా మనకు అలాగా అనమాట. అది ఇందాక నేను హాలా చదివాను, అందుకే డౌట్ వచ్చింది. పర్లేదు. జజకల్లా సిస్టర్. బాయాకి నోట్స్ రాసుకుంటున్నారా మీరు? చాలా మంచిగా అసలు ఇస్తున్నారు, రాసుకోండి నోట్స్. సిస్టర్ మీరు రాస్తున్నారా డైలీ? నేను రఫ్ రాస్తున్నాను. ఇంకా నేను నీట్ గా రాయాలి. రఫ్ ఒకటి రాస్తున్నాను, నాకు అర్థమయ్యేలా. అది ఇంకొకరికి అర్థం కాదు, నాకు మాత్రం అర్థమయ్యేలా రాసుకుంటున్నాను. అది రన్నింగ్ మీరు నోట్స్ రాసుకున్నారు అనుకోండి, మీకు ఏంటున్నా. సార్ చెప్పినప్పుడు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారేమో. లేదు మా ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చా అవి మనకు వచ్చాయి, ఇవి స్క్రీన్ షాట్ తీస్తాను. స్క్రీన్ షాట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటాను. సిస్టర్ మనకి మళ్ళీ ఇది ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్? అది సారే చెప్పాలి. అయిపోయింది కదా, అంటే ఫస్ట్ దీనికి లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి సిస్టర్. ఫస్ట్ లెవెల్ అయిపోయింది. సెకండ్ లెవెల్ లో ఇప్పుడు దీని ఎగ్జామ్ ఎప్పుడు ఉండదు సారే చెప్పాలి. ఫస్ట్ బుక్ అయిపోయిందండి ఒకసారి ఇది. రాసాం కదా. అయిపోయింది సిస్టర్. అంటే నేను లేట్, నేను మధ్యలో వచ్చాను, 15 రోజులు అయింది, ఒక 15. ఒక్కసారి ఎగ్జామ్స్ అయిపోయినాయి సిస్టర్. మీ పేరు? మైమూన్ అండి. నేను చేరి 15 రోజులు వద్దంతే, 15-18 రోజులు అయింది. లింక్స్ పెట్టాను మీకేనా? మీరు కదా? మీరు నాకు పెట్టారు, మీరు పెట్టాక అది చూస్తున్నాను. కదా? చూస్తున్నాను. మీరే పెట్టారు నాకు పీడిఎఫ్ ఒకటి ఏమంటే వేసారు, లింక్ వేసారు, చాలా బాగా అర్థమవుతుంది. అంటే ఎగ్జామ్ అంటే మళ్ళీ ఇందులో మేము ఏదో మన ఫారం అంటే చేయాలని ఎగ్జామ్ వచ్చింది అదండి. లెవెల్స్ ఉంటాయి మా ఏంటండి? ఇందులో, లెవెల్స్ ఉంటాయి. కోర్సు చేస్తున్నప్పుడు లెవెల్స్ ఉంటాయి. ఇలా ఎవరైతే లెవెల్
చేశారో వాళ్ళకనమాట. మళ్ళీ మీకు ఫస్ట్ లెవెల్ తీసుకుంటారేమో బహుశా. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా అప్లికేషన్స్. ఆహా. అస్సలాము అలైకుం. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి. చదివారా అందరూ? అల్హమ్దులిల్లా సార్. కొంతమంది చదవలేదు, మరి ఎందుకు తెలియదు. ఓకే. ప్రయత్నం చేయాలి, అందరూ ప్రయత్నం చేయాలి, చదవాలి, లేకపోతే మరి ప్రాక్టీస్ సరిగ్గా ఉండదు కదా. ఓకే. మీ ఇష్టం, మీరు క్లాస్లో పూర్తిగా నేర్చుకోవాలి అంటే మీరు కూడా చదవాలి. కొంతమంది ఫస్ట్ క్లాస్ ఏమో ఈరోజు, అందుకనే చదవటానికి వెనకాడుతున్నట్టున్నారు. పర్లేదు. దీంట్లో మన నియమం ఇంకోసారి నేను వివరంగా చెప్తున్నాను. ఫస్ట్ మనం చూడవలసింది మీమ్ సాకిన్ ఉందా లేదా అనేది చూడాలి. ఒక పదంలో ఉన్న అక్షరాలలో మీమ్ సాకిన్ గనక ఉన్నట్లయితే దాని తర్వాత వెంటనే మీమ్ వచ్చి ఉంటే, అంటే ఈ రెండు కండిషన్స్ పూర్తి కావాలి. మీమ్ సాకిన్ తర్వాత వెంటనే మీమ్ రావటం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఒకవేళ మీమ్ సాకిన్ తర్వాత మీమ్ వచ్చినట్లయితే మీమ్ సాకిన్లోని శబ్దాన్ని తర్వాత వచ్చే మీమ్తో కలిపి గున్నా చేసి చదవాలి. గున్నా చేయటం అంటే రెండు పెదవులను అలాగే కొంచెం సేపు పట్టుకోవాలన్నమాట. లహుం ఇలాగా దాన్ని అలాగే పట్టుకుని ఉంటే అది గున్నా చేయటం అంటారు. లహుం మా యషాఊన, దీని హరకాత్ రెండు హరకాతుల వరకు పట్టుకోవాలి, కానీ మనము కొంచెం ఎక్కువ కూడా పట్టుకోవచ్చు దీన్ని ఇద్గామ్ షఫవి అంటారు. దీని పేరులో షఫవి అనే పదం ఉన్నది. షఫవి అనే పదము మీమ్ సాకిన్ని సూచిస్తుంది. మీమ్ సాకిన్ యొక్క నియమాన్ని షఫవి అనే పదం సూచిస్తుంది. ఇద్గామ్ షఫవి అనే పేరు రెండు పదాలు పూర్తిగా చెప్పకపోతే రాబోయే క్లాసులలో ఇద్గామ్ అనే నియమం ఇంకోటి రాబోతున్నది. అది నూన్ సాకిన్తో సంబంధం ఉన్న నియమం అన్నమాట. మరి రెండింటి మధ్యన మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీమ్ సాకిన్తో వచ్చే నియమం పేరు చెప్పేటప్పుడు షఫవి పదం తప్పకుండా వాడాలి. షఫవి కానీ సగీరా కానీ. కాబట్టి ఇద్గామ్ షఫవి అంటే మీమ్ సాకిన్తో సంబంధం ఉన్న మీమ్ యొక్క నియమం అన్నమాట. మీమ్ సాకిన్ తర్వాత మీమ్ అక్షరం వస్తే మీమ్ ఎలా చదవాలి అనేది ఇద్గామ్ షఫవి మనకు నేర్పుతున్నది. క్లియర్ అయిపోతే మరి క్లాస్ ఇంతటితో ఆపుదాము. ఇన్షాల్లా రేపు మళ్ళీ కలుద్దాము. రేపు మీమ్ సాకిన్ యొక్క ఇంకో నియమం రేపు చదువుదాము. కాకపోతే అంతకుముందు మీరు మధ్య యొక్క నియమాల పేజ్ మాత్రం చాలా మంచి ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో ఎలాంటి తప్పులు రాకుండా మీరు చదవగలగాలి. ఆ ప్రాక్టీస్ కోసం మీరు వీడియోలు విని వీడియోలు చూసి ప్రాక్టీస్ చేసుకున్నా పర్లేదు. లేదంటే మీ దగ్గర ఇది ఆల్రెడీ పీడిఎఫ్ ఉండే ఉంటుంది. ఈ పీడిఎఫ్ 2 పేజీలు మీరు ప్రింట్ చేసుకుని దాన్ని లేకపోతే స్క్రీన్ షాట్ చేసుకుని వాటిని మీరు చదవటానికి ప్రాక్టీస్ కోసం ఉపయోగించండి. మీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్ ఉన్నది కూడా పంపిస్తాను గ్రూప్లో. ఓకేనా? సార్ చెప్పండి అమ్మా. అంటే సండే సెలవు ఇమ్మని అడుగుతున్నారు సార్. అంటే కొంతమంది సిస్టర్స్ నాకు చెప్పారు. ఆగస్ట్ 15 చేసుకుంటున్నారా? లేదు సార్, షనా సిస్టర్ అడుగుతున్నారు సండే ఒకరోజు సెలవు ఇమ్మని. ప్రతి వారం సండే సెలవు కావాలా? అవునంట. నాకు ఓకే, అడగమని నో ప్రాబ్లం. అంటే మీకు వీక్లీ మొత్తం ఉండేసరికి పిల్లలకి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మంచిదే. ఇలా ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి, మనం దాన్ని కన్సిడర్ చేద్దాం. ప్రతి సండే మనం హాలిడే పెట్టుకుందాం. ఓకేనా? రేపు మరి క్లాస్ ఉండదు, తర్వాత సోమవారం. మరి మర్చిపోతారేమో మీరు సండేస్ సెలవు ఉంటే. ఆ రోజు ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి అడుగుతున్నాం షేక్. కొంచెం మీరు ఏం చెప్పారు, మేము ఏం చేయాలి, ఎంతవరకు అయ్యింది, కొంచెం మాకు మేము రివైజ్ చేసుకుంటే మాకు టైం దొరకట్లేదు షేక్. యాక్చువల్లీ ఓకే. మేము ఒక్క క్లాస్ కాదు, వేరే వేరే క్లాస్ లో కూడా అందరం ఇందులో ఉన్న వాళ్ళు మాక్సిమం ఉంటున్నాం షేక్. సో అది ఇది మళ్ళీ పిల్లలది వాళ్ళ హోంవర్క్స్ చూడడం ఇవన్నీ కవర్ చేయడం కొంచెం ట్రబుల్ అయిపోతుంది. సండే అలాగే కూడానా అని అంటున్నారు షేక్. అందువల్ల అలాగే సండే సెలవు తీసుకోండి. సండే సెలవు తీసుకుని మీరు రిఫ్రెష్ అయ్యి మండే మళ్ళీ మనం కలుద్దాం. రేపు సెలవు మరి. ఓకే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వాలేకుమ్ సలాం. వాళ్ళే